సీజీ టీమ్స్ తో మల్టిపుల్ టీమ్స్ తో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ కోసం 20 పావులని ఆడిషన్ చేశాను వ్యూస్ లో. ఓహో, పావులు నిజమైన పావులు పెట్టారైతే. నిజమైన పాము కంపల్సరీ కావాలి కూడా. విన్యాసాలన్నీ సీజీ, కానీ ఒరిజినల్ గా ఒక పాము అయితే ఉండాలి, ఒక క్యారెక్టర్. అయితే పావులు కూడా ఆడిషన్ ఆడిషన్ చేస్తే గానీ అది మనకి సీజీలో ఈ విన్యాస ఈ అడ్వెంచర్లకి ఏది మనకు వస్తుంది, సో నల్ల దాని మీద సింపతి రావాలి. ఫైనల్ గా బ్లాక్ పెయిన్ ని డిసైడ్ అయ్యాం. అంటే మామూలుగా లేకపోతే ఏముండింది మీ మైండ్ లో? శ్వేతనాగు అలా ఉండిందా? కాదు, అంటే బేసిక్ అది మామూలుగా ఒక విష సర్పం విషం పీకేసినట్టు ఉండాలి. సో అది బిలీవబుల్ గా ఉండాలి. నల్ల త్రాచు లాగా కనబడాలి. యుఎస్ లో అవైలబుల్ గా ఉండాలి. నాగుపాముకి త్రాచుపాముకి ఏంటండి తేడా? రెండు ఒకటేనా? పడగ వాటికి మా మార్క్స్ డిఫరెన్స్ ఉంటుందండి, అండ్ క్యారెక్టరైజేషన్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. తాచుపాము రెండు వెనమస్సే, నాగుపాము వెనమస్సే, తాచుపాము వెనమస్సే. కానీ మనం నాగుపామునే దేవతలాగా పూజిస్తాము, తాచుపాముని పూజ కొంచెం నెగటివ్ కనోటేషన్ వస్తుంది అది. కాబట్టి చిరంజీవికి రావు గోపాలరావుకి ఉన్న తేడా ఇద్దరు మనుషులే, ఒకళ్ళు హీరో ఒకళ్ళు విలన్ లాగా ఉండొచ్చు.